హాయ్! హలో! వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఎంతో జ్యూసీగా, ఎంతో క్రిస్పీగా ఉండే బాదం పూరిని చూపించబోతున్నాను. చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఆలస్యం చేయకుండా బాదం పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ బాదం పూరిని ప్రిపేర్ చేసుకోవడానికి 10-12 వరకు బాదంని తీసుకుంటున్నాను. ఈ బాదంని ఒక 2 అవర్స్ పాటు నానపెట్టుకోవాలండి. నానపెట్టుకొని ఇలా పొట్టు తీసేసుకొని ఇందులోకి కాంచి చల్లార్చిన పాలు కానీ, నార్మల్ పాలను గానీ తీసుకొని ఇలా స్మూత్ పేస్ట్‌లా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు మైదా తీసుకుంటున్నాను. ఈ పూరీలనేది కొంచెం క్రిస్పీగా రావడానికి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ, అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వీటినన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బాదం పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ బాదం పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ మొత్తం వేసుకొని వీటినంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పాలను వేసుకోవాలి. ఈ పాలన్నీ ఒకటేసారి వేయకుండా కొన్ని కొన్ని వేస్తూ వీటిని సాఫ్ట్‌గా తడుపుకోవాలి. ఒకసారి పాలు ఎక్కువ కావచ్చు, లేకపోతే తక్కువ కావచ్చండి. కరెక్ట్‌గా ఇంతే అని అయితే చెప్పలేము. సో, పాలుని కొన్ని కొన్ని వేస్తూ ఇలా సాఫ్ట్‌గా తడుపుకోవాలి. చూసారు కదండీ! ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. ఇలా సాఫ్ట్‌గా తడుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు మైదా అనేది కొంచెం డ్రై కాకోకుండా ఉండడానికి పైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు షుగర్ అనేది తీసుకోవాలి. 2 కప్పుల మైదాకి 1.5 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ మొత్తం వేసాక షుగర్ అనేది బాగా మెల్ట్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఈ వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం బాయిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. తీగపాకు రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ జిగురు జిగురుగా వస్తే చాలు. చూసారు కదండీ! ఇలా 2 వేళ్ళకి కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇలా స్టిక్కీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల మనకు షుగర్ సిరప్ అనేది డ్రై కాకుండా ఉంటుంది. ఇలా నిమ్మరసం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూసారు కదండీ! మనకు పిండి అనేది కొంచెం సాఫ్ట్‌గా అయింది. ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పూరీలు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ పూరీలు అనేది పెద్దగా అయినా చేసుకోవచ్చు, చిన్నగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక చిన్న చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసున్నాను. అందుకనేసి ఇక్కడ నేను చిన్న బాల్స్‌గా తీసుకుంటున్నానండి. ఎంతో క్రిస్పీగా, ఎంతో జ్యూసీగా ఉంటుంది ఈ బాదం పూరి అనేది. చూసారు కదండీ! ఇలా మొత్తం చిన్న బాల్స్‌గా ప్రిపేర్ చేసుకొని ఈ పిండి మొత్తం డ్రై అవ్వకుండా ఉండడానికి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక ఫ్లాట్‌గా ఉన్న పీటని తీసుకొని ఇప్పుడు మనం పూరీలు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. మధ్యలో మైదా యూజ్ చేస్తూ మనం నార్మల్‌గా పూరీలు అనేది ఎలా అయితే రోల్ చేసామో సేమ్ అదే ప్రాసెస్‌లోనే మనము ఇక్కడ చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఈ పూరీకి మొత్తం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ పూరీకి మొత్తం. ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా హాఫ్‌కి ఇలా వీడియోలో చూపించినట్టు హాఫ్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏలుతో ఒకసారి లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మరొకసారి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మరొకసారి ఫోల్డ్ చేసుకోవాలండి. బాదం పూరి అనేది ఇలా రెక్టాంగులర్ షేప్‌లో ఉండాలి. ఇలా రెక్టాంగులర్ షేప్‌లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా లైట్‌గా రోల్ చేసుకోవాలి. ఇలా లైట్‌గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత
మనం ఒక ఫోర్క్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు షుగర్ సిరప్ అనేది జ్యూసీగా రావడానికి ఇలా హోల్స్ అనేది పెట్టుకుంటే మనకు షుగర్ సిరప్ అనేది లోపల వరకు వెళ్తే మనకు బాదం పూరి అనేది ఎంతో జ్యూసీగా ఎంతో క్రిస్పీగా ఉంటుంది. ఇలానే అన్ని బాదం పూరీలని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో కోసం మరొక బాదం పూరీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇలా మధ్యలో మైదా యూస్ చేస్తూ మనం చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునే పూరికి మొత్తం ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి మొత్తం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఈ పూరి అనేది. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకొని మరొకసారి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొకసారి హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్గా ప్రెస్ చేసుకొని వీటిని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్తో ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పూరీలన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పూరీలను డ్రై అవ్వకుండా ఉండడానికి ఒక క్లాత్తో కవర్ చేసుకోవాలండి. ఇలానే అన్ని బాదం పూరీలను ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పూరీల్ని ఒకటి తర్వాత ఒకటి వేస్తూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్కి సరిపడా బాదం పూరీలను వేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా బాదం పూరి ట్రై చేయండి. ఎంతో జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో వీటిని టర్న్ చేస్తూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదండి, ఎంతో క్రిస్పీగా లేయర్స్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలానే అన్నీ తీసుకొని మనం వీటిని ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పూరీలన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదండి ఎంత క్రిస్పీగా లేయర్స్గా వచ్చిందో బాదం పూరి అనేది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పూరీలని వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. పూర్తిగా చల్లారితే మనకు బాదం పూరీలోకి షుగర్ సిరప్ అనేది పెద్దగా పట్టుకోదు. ఇలా బాదం పూరీలు అనేది వేడిగా ఉన్నట్టుగానే ఈ షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత ఒక 4 to 5 minutes పాటు ఈ షుగర్ సిరప్లోని ఉంచితే మనకు షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పూరీ అనేది. వీటిని 2 సైడ్స్కి టర్న్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా బాదం పూరి అనేది షుగర్ సిరప్లో డిప్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదండి, క్రిస్పీగా ఎంతో జ్యూసీగా ప్రిపేర్ అయిపోయింది మనకి బాదం పూరి. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పూరీలన్నీ ఇలా షుగర్ సిరప్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఎంతో క్రిస్పీగా ఉండే బాదం పూరి అనేది రెడీ అయిపోయింది. ఇందులోకి మీరు గార్నిష్గా తురుముకున్న కొబ్బరి వేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, లోపల జ్యూసీగా ఎంతో క్రిస్పీగా ఉండే బాదం పూరి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ ఉండే బాదం పూరిని ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.